దేవుని యొక్క రాజ్యం గురించి మనం ఏ విధంగా సిద్ధపడాలి అనే దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం అనేక సార్లు బుద్ధి కలిగిన వారు 5 బుద్ధి లేని వారు అని రాయబడి ఉంటుంది. అయితే వీరందరూ కూడా సిద్ధపడి దేవుని యొక్క సమ్ముఖానికి వచ్చినవారు. అందరూ కూడా సిద్ధపడి దేవుని సమ్ముఖానికి వచ్చారు. ఆయన ఎదుర్కోవటానికే వచ్చారు. ఎవరిని ఎదుర్కోవడానికి వచ్చారు? దేవుణ్ణి ఎదుర్కోవటానికి, పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికే వీరందరూ కూడా సిద్ధపడి వచ్చారు. అయితే ఆయన వచ్చే సమయము కొంచెము ఆలస్యం అయింది. అందరూ ఏం చేస్తూ ఉన్నారు? కొంచెం నిద్రపోతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఎదుర్కోవటానికి వచ్చిన వారే. అయితే కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంతలోకి అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే నిద్రపోతూ ఉన్నారు. కొంచెం నిద్ర వచ్చింది, అందరు నిద్రపోతూ ఉన్నారు. అంతలోకి అనౌన్స్మెంట్ వచ్చింది, పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు, కాబట్టి మీరు సిద్ధపడండి అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ రాగానే అందరూ త్వరగా లేచారు, సిద్ధపడుతూ ఉన్నారు. ఆ సిద్ధపడే క్రమంలో ఒక 5 యొక్క వారికి దివిటీల్లో ఏమైపోతుందంట? నూనె అయిపోతూ ఉంటుంది. అంటే కునారులతో ఉంటున్నారు. ఆ దీపాల్లో నూనె అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ నూనె లేదు కాబట్టి బుద్ధి కలిగిన వారిని అడుగుతూ ఉంటున్నారు, కొంచెం సహాయం చేయండి, మా నూనె అయిపోతూ ఉంటుంది, కాబట్టి మీరు కొంచెం ఇస్తే ఈలోపు ఆయన వచ్చేలోపు ఆయన మేము ఎదుర్కొంటాము అని ఏమడుగుతున్నారు? సహాయం అడుగుతున్నారు. పక్కన వారిని ఏమడుగుతున్నారు? సహాయం అడుగుతున్నారు. అప్పటి వరకు వాళ్ళతో కలిసి ఉన్నవారు, వాళ్ళతో నడిచిన వారు, ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకున్నవారు, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకున్నవారు, అందరూ కలిసికట్టుగా ఆయన ఎదుర్కోవడానికి వచ్చిన వారు, వారి నుంచి ఒక అనూహ్యమైన సమాధానం వస్తూ ఉంటుంది. ఏమని వస్తూ ఉంటుంది? సహాయం చేశారా వాళ్ళు? 5 ఉన్నారు కదా, ఎవరైనా సహాయం చేయడానికి అవకాశం ఉంది అక్కడ? అమ్మే వాళ్ళ దగ్గర పోయి మీరు కొనుక్కొచ్చుకోండి, మాకు చాలదు అంటున్నారు. ఏంటంట? మేము నీకు ఇచ్చామనుకో మాకు సరిపోదు, కాబట్టి మీరేళ్ళు ఏం చేయాలి? అమ్మవారి దగ్గరికి పోయి కొనుక్కొచ్చుకోండి. కొంచెము మనం ఆలోచన చేస్తే ఆ 10 మంది కూడా ఆయన ఎదుర్కోవడానికి వచ్చిన వారే అయినప్పటికీ అందులో 5 నూనె తక్కువైపోతూ ఉంది, ఒక 5 సరిపడినంతగా ఉంది. 5 కూడా ఏమడుగుతున్నారు? సహాయం అడుగుతున్నారు, మీ నూనె కొంచెం మాకు పోయండి. ఇంతకాలం మనం అందరం కలిసే ఉన్నాము కదా, ఆయన రాబోతున్న సమయంలో మా నూనె అయిపోతే ఒకవేళ మాకు ఇబ్బంది ఏమో, కొంచెం నూనె పోయండి అని అంటే మాకు సరిపోతుంది, మీరు వెళ్ళి ఏం చేయాలంట? అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కొచ్చుకోండి. సరే, ఇక 5 అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, కొనుక్కొని వచ్చారు. అంటే అమ్మేవాళ్ళు ఉండారు, కొనుక్కోవటానికి అన్ని వసతులు కూడా ఉన్నాయి. నూనె అమ్మేవాళ్ళు ఉండారు, బయట ఉన్నారు. వీళ్ళు వెళ్ళారు, కొనుక్కొని వచ్చారు. ఇందులో పెండ్లి కుమారుడు వచ్చాడు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారిని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉన్నారంట? ఏమని అక్కడ రాయబడి ఉంటుంది? అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, పెండ్లి కుమారుడు వచ్చి లోపలికి వెళ్ళిపోయి ఏం వేశాడంటే అక్కడ? ఏం వేశాడు?
తలుపు వేసేసాడు. తలుపు వేసిన తర్వాత తలుపు తీసే అధికారము నీతో పాటు ఉన్న ఎవరికి అక్కడ ఆస్కారం లేనే లేదా. వాళ్ళు వచ్చి బతిమలాడుతూ ఉంటున్నారు, అయ్యా తలుపు తీయ్యా, నూనె కొనుక్కొచ్చుకున్నాము, ఇందాక నూనె అయిపోతూ ఉంటే నూనె కొనుక్కొచ్చుకున్నాము, మాకు బయట ఉన్న వాళ్ళు నూనె అమ్మారు కాబట్టి మేము ఆ నూనె తీసుకొని వచ్చాము, మాకు ఇబ్బంది లేదు ఇప్పుడు, కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, తలుపు తీయాలి. ఇప్పుడు వాళ్ళు బలంగా వచ్చారు, నూనె కావాల్సినంత తీసుకొని వచ్చారు, అయినా కూడా తలుపు తీయటానికి ఏం లేదు, ఆస్కారము లేదు. బయట దేవుని యొక్క రాకడ సమయంలో అమ్మేవాళ్ళు ఉంటారు, బలపరిచే వాళ్ళు ఉంటారు, నడిపించే వాళ్ళు ఉంటారు, కానీ మెలకు కలిగి ఉండేవాళ్ళు మాత్రమే తక్కువ. అర్థమవుతుందా? నిన్ను బలపరిచే వాళ్ళు, ప్రార్థనలో బలపరిచే వాళ్ళు ఉంటారు, నీకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఆయన ఎప్పుడు వచ్చేదో తెలియదు మాట, వాళ్ళకు కూడా తెలియదు. ఎవరైతే సిద్ధ మనసు కలిగిన వారు, మెలకువ కలిగిన వారు ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయింది నీకు నూనె ఇచ్చే వాళ్ళకు కూడా తెలియదు. అనగా బలపరిచేవాళ్ళు, సేవకులు, ఇలా అనేక మంది అనేక విధాలుగా ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు కూడా ఏం చేయబడ్డారు అక్కడ, వాళ్ళు కూడా ఏం చేయబడ్డారు, విడవబడిన వారుగానే ఉండారు. ఇక్కడ మనం గమనించినప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మల్ని ఎరగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. తర్వాత ఎంత బతిమలాడినా కూడా తలుపు తీయటానికి ఆస్కారం లేనే లేదు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నానంటే, ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలుగు కలిగి ఉండుడి. ఎలా ఉండాలంటే మనము మెలకువ కలిగి మనము ఉండాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని రాయబడి ఉంటుంది, ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. మనం అనేక తరాలుగా మనము వింటూనే ఉంటున్నాం, అనేక సందర్భాలలో మనం వింటూనే ఉంటున్నాం. అయితే ఈ యొక్క సమయంలో కొంత నిర్లక్ష్యం కూడా మనకు ఆత్మీయ జీవితాల్లో ఉంటుంది. ఆయన వస్తానన్నాడులే, ఆయన వచ్చినప్పుడు కదా, ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాడు అని ఒక కొద్దిపాటి చిన్న నిర్లక్ష్యం. ఆ చిన్న నిర్లక్ష్యానికి పెద్ద మూల్యాన్ని మనము చెల్లించుకోవాలి. ఓ చిన్న నిర్లక్ష్యమే, మరలా సరి చేసుకున్నారు కానీ ప్రయోజనం లేదు. సరి చేసుకోవటానికి ఆస్కారం ఉన్నప్పటికీ ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత దానికి ప్రయోజనము లేదు. అందుకే మనము అనుక్షణము మనము సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి. ఆ గడి అయినను మనకు తెలియదు, ఆ సమయమైనను మనకు తెలియదు. కాబట్టి ఆయన వస్తానన్నాడు, తప్పకుండా వస్తాడు. కాబట్టి మనము ప్రతి సమయము ఆయన వచ్చే సమయంగానే మనం ఏం చేయాలి, సిద్ధపాటు కలిగిన వారంగా మనము ఉండాలి. అయితే ఈ దినాలు ఏ దినాలుగా ఉండయని రాయబడి ఉంటుందంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం కాంచి ధ్యానం చేద్దాం. నోవాహు దినములలో ఎలాగుండినో మనుష్య కుమారుని రాకడయును అలాగనే ఉండెను. జలప్రలయం ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పిర్లుకిచ్చుచు నుండి
జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగక పోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇవి ఎలాంటి దినాలుగా ఉన్నాయంట? ఒక దినాన దేవుడు భూమి మీద నరులందరం కూడా పరిశీలించినప్పుడు, వారి యొక్క ఆలోచన విధానాన్ని అంతటి కూడా గమనించినప్పుడు, దేవుడు నోవాహుతో సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు ఒక ఓడ కట్టి ఆ ఓడలోకి ప్రవేశించయ్యా. ఈ యొక్క భూమి మీద ఉన్న ఎవరు కూడా నా మాట చొప్పున వాళ్ళు జీవించలేకపోతూ ఉంటున్నారు. నీవు ఏం చేస్తావంటే ఒక ఓడ కట్టి ఆ ఓడలోకి పో అంటున్నాడు. అయితే ఆయన సెలవిచ్చినట్టుగా ఓడ కడుతూ ఉన్నాడు. అయితే ఆ దినాలు ఎలాగున్నాయంట? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెండ్లికించుచు నుండి ఎట్లా ఉన్నారు? తింటూ త్రాగుతూ. అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి. అంటే దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉందని ఆ దినాన దేవుడు నోవాహుకు సెలవిచ్చాడు. భూమి మీద జలప్రలయము రాబోతూ ఉంది, ఆకాశ తుమ్ములు విప్పబడతాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ముందుగా మెలకు కలిగి నేను చెప్పిన పని మీరు చెయ్యండి అని నోవాహుతో దేవుడు సెలవిస్తే, నోవాహు 3 అంతస్తులు గల ఒక ఓడను కడుతూ ఉంటున్నాడు. ఆ ఓడ కట్టే సమయంలో అనేక మందికి ఆ ఓడ ద్వారా దేవుని యొక్క రక్షణ సువార్తను తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే ఎవరును కూడా దాని మీద ఏం పెట్టలేదు, దృష్టి పెట్టల. కారణం ఏమిటంటే అంతకుముందు ఎన్నడూ కూడా అంతటి ఆకాశ తుమ్ములు విప్పబడటం కానీ, జలప్రలయం ఒకటి వచ్చిద్ది కానీ, వరదలు వస్తాయని కానీ, ఈ భూమి అంతా కూడా నిండిపోయిద్దని కానీ, అందరూ ఈ జలప్రలయంలో కొట్టుకొని వెళ్ళిపోతారని కానీ వాళ్ళకి తెలియదు. అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. దేవుని యొక్క రాకడ కూడా ఆయన సెలవిస్తూ ఉన్నట్లుగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, రాజ్యం మీదకి రాజ్యము లేపబడుతూ ఉంటుంది అని దేవుడు అనేక సూచనలు చెప్తున్నప్పటికీ కూడా ఇవి అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటున్నాం. కాబట్టి మనలో ఏముంటుందంటే నిర్లక్ష్యం అనేది మనలో ఉంటుంది. వస్తానన్నవాడు రాక మానడు, యేసు రాజుగా త్వరగా వచ్చుచున్నాడు అని మనం పాటలు పాడుకుంటూ ఉంటాం. గగనము చీల్చుకొని యేసు వచ్చుచున్నాడు అని పాట పాడుతూ ఉంటాం. కానీ ఆ గగనాన్ని చీల్చుకొని ఆయన ఎప్పుడు వస్తాడు అని ఆయన కొరకు కనిపెట్టడం మాత్రము ఉండదు. ఆ పాట అయితే మనం పాడతాము, గగనాన్ని చీల్చుకొని వస్తాడు ఆయన, మేఘాల మీద వస్తాడు ఆయన, మధ్య ఆకాశానికి మనం తీసుకొని పోతాడు అని సంతోషంగా మనం పాటలు పాడతాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాట పాడుతూ ఉంటాం. కానీ ఆయన వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇంకా ఎక్కడో మందిరం కట్టాలంట, ఇంకా యుద్ధాలు జరగాల్సినవి చాలా ఉండయి అంట. అయితే ఆయన రావటానికి ఇంకా సమయము ఉందలే అని ఏం చేస్తూ ఉన్నారు? నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుని ఎరిగిన ప్రజలే, ఆయన సముఖానికి వచ్చే ప్రజలే, అనుదినము ఆయన సన్నిధానంలో కనపడుతున్న బిడ్డలే అయినప్పటికీ కూడా విశ్వాసంలో స్థిరత్వం లేకుండా, సిద్ధపాటు లేకుండా, మెలకు కలిగి జీవించేవారుగా కాకుండా, ఆయన వైపు చూచేవారుగా కాకుండా, లోకం వైపు చూస్తూ లోకానుసారంగా జీవిస్తూ ఉంటున్నవారు, లోకాన్ని ప్రేమిస్తుంటున్నవారు. ఆయన సమ్ముఖానికి వచ్చినప్పుడు ఏమో గగనాలు చీల్చుకొని ఆయన వస్తున్నాడు అంటున్నాడు. బయటికి వెళ్ళి వచ్చే సమయం ఇంకా చాలా ఉంది, ఇక పేదరికం పోవాలి, ఇక యుద్ధాలు జరగాలి, ఇంకా 3వ యుద్ధం రాలేదు, 4వ యుద్ధం రాలేదు, ఇంకా 2వ యుద్ధమే సరిగ్గా జరగలేదు, మధ్యలో శాంతి చర్చలు ఎన్నో జరగాలి, ఇవన్నీ జరిగాయి కాదులే ఇప్పుడల్లా,
నేను ఎప్పుటాంచో వింటూ ఉంటున్నాను, ఆయన వస్తాడు 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 అని. మా నాన్నోళ్ళు చనిపోయారు, మా తాతోళ్ళు చనిపోయారు, మా ముత్తాతోళ్ళు చనిపోయారు, ఆయన వచ్చింది లేదు, జరిగింది లేదు, కానీ వస్తాడు. ఎప్పుడో వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేద్దాము, అప్పుడు ప్రార్థన చేసుకుందాం, అప్పుడు తీసుకొని పోతాడు మనల్ని కూడా అని ఏం చేస్తూ ఉన్నాము, నిర్లక్ష్యంగా ఉన్నాం. ఈ 10 మంది కన్యకులు కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వచ్చినవారు, సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా ఉన్నవారు, అలంకరించుకొని వచ్చినవారు. అవునా? ఒక పెండ్లికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తాము? శుభ్రంగా వెళ్తాం, మంచి వస్త్రాలు ధరించుకొని వెళ్తాం. అయితే అంతగా శుభ్రంగా మంచి వస్త్రాలు ధరించుకొని అలంకరించుకొని నలుగురిలోకి వెళ్ళేటప్పుడు చాలా శుభ్రంగా మనం వెళ్తూ ఉంటాం. అంటే ఎంత సిద్ధపాటు కలిగా పెండ్లి విందుకు వెళ్తాము, ఆ పెండ్లి యొక్క వివాహంలో పాలు పంచుకోవడానికి వెళ్తాము. వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఏముంటుంది, నిర్లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకు మనము ఒక పెండ్లికి వెళ్ళామనుకోండి, అది ఒక ఏసీ హాల్ అనుకోండి, కరెంటు పోయింది అనుకోండి, మనం ఏం చేస్తాము? పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడు, ఇది ఇప్పుడల్లా అయ్యేది కాదులే, బయటకు పోయేద్దాంలే అనుకొని జస్ట్ ఊరకు అట్ట బయటకు పోయారు అనుకోండి, సరే మీరు వచ్చేళ్ళకే అంత అయిపోయి ఉండిద్ది. పాస్టర్ గారు వాక్యం ముగించడం అయిపోయి ఉండిద్ది, తాలుబడి కట్టేసి ఉంటాడు, వచ్చి చూసేళ్ళకి ఏంటంటే పెళ్ళి అయిపోయింది. అరే పెళ్ళి చూడకుండా పోయామే అనుకుంటాం. అవునా? మనం దేని కొరకు వచ్చాము? పెళ్ళి చూడటానికి మనము వచ్చాము. ఆ పెళ్ళి ఎలా జరిగిద్దో అది చూస్తానికి మనం వచ్చాం. కానీ మనం ఏం చేసాము, ఒక 10 నిమిషాలు బయటికి వచ్చేళ్ళకి అంతా అయిపోయింది. ఈయన కూడా యేసు ప్రభువారు కూడా ఎలా వస్తాడంట, రెప్పపాటులో వస్తాడంట. ఎలా వస్తాడు? రెప్పపాటులో. రెప్ప కొట్టి అలా దిశలోకి ఎవరో ఉండరు, అయిపోయింది. ఏమైందంటే అయిపోయింది. సరే పదండి వెళ్ళి విందులో కూర్చుందామంటే భోజనం చేయటానికి అయితే వడ్డించేవాళ్ళు అయితే ఉంటారు, కానీ అసలుదే ఉండదు. ఇక్కడ రాయబడి ఉంటుంది, మనం దాన్ని కంటిన్యూగా చదువుకుందాం. 40వ వచనం కాంచి, ఆ కాలమున 24:40 మత్తయి సువార్త. ఆ కాలమున 2 పొలములో ఉందరు, ఒకరు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడెను. చాలు. ఆ కాలమున 2 పొలములో ఉందరు. ఫలం అనగా మనం ఆత్మీయంగా దేవుని సముఖాన్ని మనము సూచించుకోవచ్చు. 2 పొలములో ఉన్నారు, 2 దేవుని సన్నిధానములో ఉన్నారు. ఒకరు ఏం చేయబడతా ఉన్నారు అని అంటే, ఒకరు తీసుకొని పోబడెను, ఒకరు విడిచిపెట్టబడెను. దేవుని సన్నిధానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకళ్ళు ఎత్తబడుతూ ఉంటున్నారు, ఒకళ్ళు విడవబడుతూ ఉంటున్నారు. కారణం ఏమిటి? దేవుని వాళ్ళేమో బుద్ధి లేని వారేమో అమ్మవారి దగ్గరికి పోయి ఏం చేస్తూ ఉన్నారు? నూనె కొనుక్కొచ్చుకుంటూ ఉంటున్నారు. నూనె కొనుక్కొచ్చుకున్న లోపు పెండ్లి కుమారుడు చేసాడు, ఉన్న వాళ్ళని తీసుకొని పెండ్లి విందులకు వెళ్ళిపోయాడు, తలుపులు వేసేసాడు. వేసేసిన తర్వాత వాళ్ళు వచ్చి 5 కన్యకులు వచ్చి తలుపులు కొడతా ఉంటే, మీరెవరో మాకు తెలీదు, ఇన్విటేషన్ ఉన్నా కూడా సమయం అయిపోయింది, ఇక తీయటానికి లేదయ్యా అని చెప్పాడు. సరే వీళ్ళిద్దరము ఎక్కడుండారు? పొలంలో పనిచేస్తూ ఉన్నారు, ఒకే చోట ఉన్నారు, దేవుని సన్నిధానంలోనే ఉండారు. అయితే ఒకళ్ళు ఏం చేయబడుతూ ఉన్నారంట? ఎత్తబడుతూ ఉంటున్నారు, ఒకరు విడవబడుతూ ఉంటున్నారు. ఎందుకని? 2 దేవుని సముఖంలో ఉంటూ ఉన్నారు, 2 పని చేస్తూనే ఉన్నారు, 2 సహవాసంలోనే ఉంటున్నారు. మందిరం కావాల్సిన అన్ని విషయాలలో
వీళ్ళు ఏం చేస్తున్నారు, సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో ఒకళ్ళకి ఏం మనసు లేదు, సిద్ధపాటు లేదు. ఏం లేదు, సిద్ధపాటు లేదు. పని చేస్తూ ఉంటున్నారు, కానీ మనసంతా కూడా ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. దేవుని సముఖానికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధానంలో మనం ఉన్న తర్వాత, ఆయన ఎదుర్కొనటానికి మనం వచ్చిన తర్వాత మన హృదయం అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉండాలి? దేవుని మీద మనము ఆధారపడి ఉండాలి. ఆ సిద్ధ మనసుతో మనం దేవుని సముఖానికి రావాలి. ఇదే సమయంలో ఆయన వస్తే మన పరిస్థితి ఏమిటి అనే గ్రహింపుతో మనం దేవుని యొక్క సముఖానికి మనము రావాలి. ఏదో యథావిధిగా ఆదివారము దేవుని సముఖానికి వెళ్ళాలి, ఆదివారం ఆయన శరీరంలోనూ రక్తంలోనూ మనం పాలు పంచుకోవాలి, యథావిధిగా సంఘ కార్యక్రమాలు జరుగుతాయి, ఆ కార్యక్రమంలో నేను చాప వేయాలి, ఆ కార్యక్రమంలో నాకు ఇచ్చిన పని నేను చెయ్యాలి అనే ఒక మనసుతో నువ్వు వచ్చి అసలేం దాన్ని నువ్వు వదిలేసుకొని నువ్వు పని చేస్తూ ఉంటే ప్రయోజనమా ఉండదు. అసలేనిది ఏమిటి? మనము సిద్ధపాటు కలిగి, మెలకువ కలిగి ఆయన సముఖంలోకి వచ్చి మనము ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి భయముతోనూ భయభక్తులతోనూ దేవుని యొక్క సముఖానికి మనము రావాలి. వీరిద్దరూ పనిచేస్తూ ఉంటున్నారంట. ఒకళ్ళేమో విడవబడుతూ ఉంటున్నారు, ఒకళ్ళేమో ఎత్తబడుతూ ఉంటున్నారు. అందుకే రాయబడి ఉంటుంది మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనము. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్గితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నదంట. అయితే ఆయన గోధుమలను ఏం చేస్తూ ఉన్నాడంట? కొట్టులో పోస్తూ ఉంటున్నాడు. చేట దేనికి ఉపయోగిస్తారు? చెరగటానికి. దేనికి? చెరగటానికి. గురుగులు గోధుమలు కలిసే పెరుగుతూ ఉంటాయి. గురుగులు గోధుమలు కలిసే పెరుగుతూ ఉంటాయి. అయితే కోతకాల సమయంలో ఆ యొక్క పొలం యొక్క యజమాని ఏం చేస్తూ ఉన్నాడంటే చేట తీసుకొని గురుగులను గోధుమలు ఏం చేస్తూ ఉన్నాడు? వేరు చేస్తూ ఉంటున్నారు. పొట్టంతా కూడా కింద పడిపోతూ ఉంటుంది. గోధుమలు ఏం చేస్తూ ఉందంటే కొట్టులో పోసుకుంటూ ఉంటున్నాడు. పొట్టుని ఏం చేస్తూ ఉన్నాడు? కాల్చి వేస్తూ ఉంటున్నాడు. అవి కలిసే ఉండయి. ఎప్పటి వరకు? వేరు చేయబడినంత వరకు. వేరు చేయబడినంత వరకు గురుగులు గోధుమలు పొట్టు తాలు అన్నీ కలిసే ఉన్నాయి. కానీ వేరు చేయబడే సమయానికి ఆయన చేట తీసుకొని ఏం చేస్తూ ఉందంటే మొత్తాన్ని చేటలు వేసుకొని గాలికి పెట్టాడు. ఫ్యాన్ గాలికి పెట్టంగానే మనకందరూ తెలుసు కదా, వరి కోత అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? తూరుగడ పడతారు. అమ్మా తెలుసు కదా, కోతలు తెలుసు కదా. కుప్ప కొట్టే సమయంలో ఏం చేస్తారు? పొట్టుతో సహా బస్తాల్లోకి ఎత్తేస్తారా ధాన్యాన్ని? ఏం చేస్తారు? చేటతో ఏం చేస్తారు? గాలి లేకపోతే ట్రాక్టర్ ఒకటి పెట్టి ట్రాక్టర్ ఫ్యాన్ పెట్టేవాళ్ళు కొంతమంది. ఇంకా స్పీడు అంటే అసలు ఏమీ పొట్టు లేకుండా ఏం చేస్తారు? తురుగడ పడతారు. లేకపోతే గాలి కోసం చూసి గాలి ఏ వైపు ఉందో ఆ గాలికి ఏం చేస్తారు? తురుగడ పడతారు. అనగా మంచి గింజలు భూమి మీద పడతాయి, పొట్టు ఏం చేస్తుంది? దూరంగా వెళ్ళి పడుతుంది. ఆ తర్వాత పొట్టును ధాన్యాన్ని శుభ్రంగా వేరు చేసి బస్తాల్లోకి పడతారు. అదేవిధంగా
ఇక్కడ కూడా రాయబడి ఉంటుంది, ఆయన చేట తీసుకొని రాబోతూ ఉంటున్నాడు. మంచివారిని అనగా ఆయన యందు నమ్మకం కలిగి జీవిస్తున్న వారిని, ఆయన మీద ఆధారపడి జీవిస్తున్న వారిని, ఆయన కొరకు ఎదురు చూచే వారిని ఆయన తీసుకొని వెళ్ళటానికి రాబోతూ ఉంటున్నారు. అప్పటి వరకు అందరూ కలిసే ఉంటున్నారు, అందరం ఆత్మీయంగానే ఉంటున్నాం, అందరం సహవాసంలో పాలు పంచుకుంటూనే ఉంటున్నాం, అందరము ప్రభు యొక్క రక్తమును శరీరాన్ని తీసుకుంటూ ఉంటున్నాము. కానీ ఆయన చేట తీసుకొని వచ్చి వేరు చేసే సమయంలో గట్టి గింజలు ఏం చేయబడుతూ ఉంటున్నాయి? కొట్టులోకి చేర్చబడుతూ ఉంటున్నాయి. తాళంతా కూడా ఎక్కడికి చేర్చబడుతూ ఉంటుంది? అగ్నిలోకి చేర్చబడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ పొలంలోనే ఉన్నారు, దేవుని సముఖంలోనే ఉండారు. కానీ ఒకళ్ళు ఏం చేయబడుతూ ఉన్నారు? ఎత్తబడుతూ ఉంటున్నారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం దేవుని సముఖానికి వస్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యపు ధోరణిలో మనం ఉన్నట్లయితే, అవిశ్వాసం కలిగి మనం జీవించే వారంగా ఉన్నట్లయితే, ఆయన వస్తానన్నాడు ఇంకా సమయం ఉందిలే అన్నట్లుగా దేవుని యొక్క రాకడను అలక్ష్యం చేసినట్లయితే, ఆయన మీద విశ్వాసం లేకుండా ఆయన సమ్ముఖానికి వచ్చినట్లయితే మన పరిస్థితి ఏమిటి? ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారం కదా మనం. కాబట్టి మనము ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము సరి చేసుకుంటూ ఉండాలి. మరొకటి అక్కడ రాయబడి ఉంటుంది, ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుందరు, ఒకటి తీసుకొని పోబడిను, ఒకటి విడిచి పెట్టబడిను. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువ కలిగి ఉండుడి. ఇద్దరు పనిచేస్తూ ఉంటున్నారు, తిరగలు విసురుతూ ఉంటున్నారు. అయితే ఒకళ్ళు ఏం చేయబడుతూ ఉంటున్నారు? ఎత్తబడుతూ ఉంటున్నారు, ఒకళ్ళు విడిచిపెట్టబడుతూ ఉంటున్నారు. మనము ఇప్పుడు ఏ గుంపులో ఉండాలి? నూనె కొనుక్కొచ్చుకుని పోయేవారి గుంపులో ఉండాలా? లేకపోతే పొలంలోనే పనిచేస్తూ నిరంతరం పనిచేస్తూనే ఉండేవారంగా ఉండాలా? లేకపోతే తిరగలు విసిరే వాళ్ళంగానే మనం ఉండాలా? ఎగిరిపోయే వాళ్ళంగా మనం ఉండాలా? ఏమ్మా, ఏ గుంపులో ఉందాం? ఆయన గోధుమలను పొట్టును ఏం చేస్తామన్నారు? వేరు చేస్తానంటున్నాడు. మనం పొట్టుగా ఉందామా, గోధుమలుగా ఉందామా? ఎలా ఉందాం? ఎలా ఉండాలి? మనము ఎలా ఉండాలో మనం ఆశిస్తూ ఉంటున్నాం దేవుని సమ్ముఖానికి వచ్చిన తర్వాత. ఆయన ఎద్దకు వచ్చేవారు, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడని మనం ఆయన ఎద్దకు మనము రావాలి. ఆయన మనల్ని రక్షించువాడుగా ఉన్నాడు. ఆయన అందుచేతనే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తను నోరు తెరిచి ఏం చేస్తూ ఉంటుంది? ఎదురు చూస్తూ ఉంటుందంట. ఇంకొక వాక్యాన్ని మనం గమనించినప్పుడు 2 రోజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుకొని 16వ వచనం ధ్యానం చేద్దాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోయే కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెలుచుండగా, చాలు 16వ వచనం కంచి, అతనితో ఇట్లనరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలగమున్నారు, మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయందునైనను వేసిండునేమోనని
మనవి చేయగా అతడు వారిని ఎవరిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతం చేసి వారు అతను బతిమలాడగా అతడు పంపుడని సెలవిచ్చును. గనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతను వెతికినను అతడు వాడికి కనపడకపోయిను. చాలు. ఇక్కడ ఎత్తబడిన వ్యక్తి మనకు ఒకళ్ళు కానొస్తూ ఉంటున్నాడు. ఎవరు? ఏలియా. ఏలియాను దేవుడు తీసుకొని పోయాడు. తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఉండేవారు అందరూ, ఎలీషా పక్కన ఉండేవారు, చుట్టుపక్కల ఉండేవారు అందరూ కూడా ఎలీషాతో ఒక మాట చెప్తూ ఉంటున్నారు. అయ్యా, బలమైన వారు ఒక 50 మంది ఉండేవారు ఎలీషాను అడుగుతూ ఉంటున్నారు, నువ్వు కానీ పర్మిషన్ ఇస్తే నీ గురువు ఎక్కడుండో కూడా మేమేం చేస్తామో కనిపెట్టుకొని తీసుకొని వస్తాము. దేవుని ఆత్మ అతను ఏదైనా కొండ మీద కానీ, అడవిలో కానీ, ఎడారిలో కానీ ఎక్కడైనా పడేసిందామో ఇక్కడి నుంచి నువ్వు ఎత్తుకొని పోయి, కాబట్టి నువ్వు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి అతన్ని కనిపెట్టుకొని తీసుకొని వస్తాము అని ఏం చెప్తా ఉన్నారంట? ఎలీషాని బలవంతం చేస్తూ ఉన్నారు. మన మధ్యలోంచి ఎవరైనా వెళ్ళారు అనుకోండి, వాళ్ళు రాలేదనుకోండి, ఉన్నట్టుండి ఇక్కడి నుంచి ఎక్కడికి పోయాడు, ఇంటికి వెళ్ళాడేమో, హోటల్కి వెళ్ళాడేమో, బజార్కి వెళ్ళాడేమో, వస్తాడులే ఇంటికి వస్తాడులే అని చూస్తూ ఉన్నాం అనుకోండి. ఎన్ని రోజులు చూసినా అతను రాలేదనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలా? అతడు లేడు, వెళ్ళిపోయాడు అనుకోవాలా? అవునా కదా? ఒకళ్ళు ఇక్కడే ఉండి కనపడకుండా వెళ్ళాడంటే, ఇప్పుడే వస్తున్నట్టుగా కనపడకుండా వెళ్ళాడంటే ఇప్పుడు మనమేమనుకోవాలా? ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఉన్నట్టుండి వెళ్ళాడు, ఎక్కడ వెతుకునో కూడా కాని రాలేదు. అంతకుముందు ఏమని రాయబడి ఉంటుంది? ఏలియాను దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? సుడిగాలిలో అతన్ని తీసుకొని వెళ్ళక ముందు ఏలియాను దేవుడు తీసుకుని వెళ్తాడని ఏలియా శిష్యుడైన ఎలీషాకు తెలుసు. అక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ మాట. అక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ వచ్చి ఎలీషాతో ఏం చెప్తా ఉన్నాడు? నీ గురువైన ఏలియాను దేవుడు తీసుకొని పోతున్నాడు, మీకు తెలుసా అని అడుగుతూ ఉన్నాడు. మాకు తెలుసు అని చెప్తున్నాడు. ఎవరు? ఎలీషా. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఏలియాను దేవుడు తీసుకొని వెళ్తున్నాడు అని. తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలీషాతో ఏం చెప్తున్నారు? ఎలీషాతో ఏం చెప్తా ఉండారు? మేము వెళ్ళి వెతుకుతాము, ఎక్కడున్నాడో వెతుకుతాము, తీసుకొని వస్తాము ఆయన్ని అని అంటున్నారు. అంటే మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయి? దేవుడు వస్తాడని తెలుసు, మనం తీసుకొని వెళ్తాడని తెలుసు, మన సిద్ధపాటు కలిగి ఉండాలని తెలుసు. అయినప్పటికీ కూడా మనము ఎలా ఉంటున్నామో మెలకువ కలిగి ఉండే వారంగా మనము ఉండటం లేదు. ఎదురు చూచే అనుభవం మనకి ఏమైపోతుంది? ఉండటంలా. ఆయన వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు, కానీ ఎప్పుడో వస్తాడులే అన్న విధానంతో మనం ఉంటున్నాం. ఏలియాను దేవుడు ముందుగానే ఒక గుర్తుగా ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆ లెక్కన మనం గమనిస్తే అంతకుముందు మరొక ఆయనను తీసుకొని వెళ్ళాడు. ఎవరిని తీసుకుని వెళ్ళాడు? హానోకుని తీసుకుని వెళ్ళాడు. హానోకు సంతానం చాలా పెద్దది. వాళ్ళంతా గాబరాబడిపోయి ఉండాలా? అవునా? హానోకు దేవునితో నడుస్తూ అట్లా వెళ్ళిపోయాడంట. ఏంది? హానోకు అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాడు. 300 అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన భూమి మీద జీవించున్నాడు? అప్పటికి 300 సంవత్సరాల పైనే ఆయన దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవుడితో నడుస్తూ ఉన్నాడు. దేవుడు హానోకుని తీసుకొని పోయాడు.
ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? కంగారే కదా. చెప్పనని చెప్పాడా ముందుగా హానోకుతో? చెప్పలా. నడుచుకుంటూ అట్లా వెళ్ళిపోదాం పద, ఇక్కడ ఎందుకులే ఇక్కడ అని చెప్పాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెబుతూ ఉంటున్నాడు, మనం మెలకువ కలిగి మనము ఉండాలి. ఆయన ఎప్పుడు ఏ విధంగా తన వస్తాడో మనకు తెలియదు కనుక, ఎలా తనకి ఇష్టమైన బిడ్డలను తీసుకొని వెళ్తాడో మనకు తెలియదు కనుక, మనం ఆయనతో నడుస్తూ ఉంటున్నాము, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన సముఖానికి మనం వస్తూ ఉంటున్నాము. మనం ఆయనతో నడుస్తూ ఉంటే ఒక దినాన ఆయన మనల్ని అలా తీసుకొని వెళ్ళిపోతాడు. ఒక రెప్పపాటులో ఏలియాని ఎత్తుకొని పోయినట్లుగా మనల్ని కూడా ఆయన ఎత్తుకొని వెళ్తాడు. మనమందరం ఆయన సముఖంలో ఉన్నప్పుడు మనం సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి ఆయన వస్తానంటున్నాడు కాబట్టి ఆయన త్వరగా వస్తాడు. ఆయన తన యొక్క నిత్య రాజ్యానికి మనం తీసుకొని వెళ్తాడు. అందుకే యోహాను సువార్తలో ఏమని రాయబడి ఉంటుంది? మీ హృదయములను కలవరపడనీకుడి. చూద్దాం అన్నమాట. పద్నాలుగో అధ్యాయము మొదటి వచనం కాంచి చూద్దాము. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. కాబట్టి నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. మీ హృదయాలు కలవరపడనీకుడి, దేవునిది విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నమ్మకత్వం కలిగి మీరు ఎదురు చూడండి అని చెప్తున్నాడు ఆయన. ఏం కలిగి ఉండాలి మనము? నమ్మకత్వము. ఆయన మీద విశ్వాసంతో మనము ఎదురు చూడాలి. ఆయన వెళ్ళి మరలా రానై ఉన్నాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ తీసుకొని వెళ్ళే ముందు మన యొక్క విశ్వాసం ఎక్కడ కూడా ఏం చేయకూడదు? సడలకూడదు. విశ్వాసంలో మనము పడిపోవటం అనేది మన ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. స్థిరత్వం కలిగి మనం ఉండాలి. ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూచేవారంగా మనం ఉండాలి. ఆయన సమ్ముఖానికి వస్తూ కూడా అవిశ్వాసపు యొక్క జాడలు మన హృదయంలో ఉండకూడదు. ఆయనకి అవిధేయమైన ఏ క్రియలు కూడా మన హృదయంలో ఉండకూడదు. ఆయనకి అయిష్టమైన కార్యములు మన హృదయంలో ఉండకూడదు. అవి మన దగ్గరికి రానియకూడదు. దేవునికి అయిష్టమైన కార్యములు మనం చేస్తూ ఆయన ఆజ్ఞకు అతిక్రమించి మనం జీవించినట్లయితే అక్రమము చేయవారిని ఆయన ఏమంటున్నాడు? చేయనిమ్ము అని అంటున్నాడు. ఒక దినాన అక్రమం చేస్తూ కూడా ఆయన యొక్క మాటకు లోబడి జీవిస్తూ ఉన్నప్పటికీ వారందరిని కూడా ఏం చేస్తున్నాడు? మీరెవరో నాకు తెలియదు, అయ్యా అయ్యా అన్నా కూడా ఆయన ఒప్పుకోవట్లేదు. ఒక దినాన బతిమలాడి మనం ప్రార్థన చేస్తే, కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఆయన నాకు మొరపెట్టి నీకు నేను ఉత్తరం ఇస్తాను అన్నాడు. ఆయన జవాబునిస్తాను అన్నాడు. నీ ప్రార్థన నేను ఆలకించకుండా ఉంటానా అని చెప్పాడు ఆయన. కానీ ఒక దినాన నువ్వెంత బతిమలాడినా కూడా తలుపు తీయటానికి ఆయన ఇష్టపడటంలా.
ఆయన రాకముందు నువ్వు కన్నీరు కాచి పశ్చాత్తాప పడితే నీ మొర ఆయన ఆలకిస్తున్నాడు, నీకు జవాబు ఇస్తున్నాడు, నిన్ను లేవనెత్తుతున్నాడు, నిన్ను యొక్క ఆత్మీయ జీవితాన్ని కడుతూ ఉంటున్నాడు. నీ కష్టంలోనూ దుఃఖంలోనూ ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండి చేపట్టి ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ఇలా ఎల్లప్పుడూ నిరంతరం ఇదే విధంగా జరుగుతూ ఉందలే, ఆయన ప్రార్థన చేస్తే నా మొర ఆలకిస్తాడు, వాళ్ళతో పాటు నాకు కూడా సమానమైన జీతాన్ని నాకు ఇస్తాడు అన్నట్లుగా కానీ మనం వ్యవహరించినట్లయితే ఒక దినాన్న జీతం కాదు కదా, ఏం చేస్తున్నాడు ఆయన? నీవెవరు నాకు తెలీదు, అక్రమం చేయవలరా నా యొద్ద నుండి తొలగిపోవుడే. కఠినంగా చెప్పేస్తున్నాడు సమాధానం. ఒకప్పుడు నాకు మొరపెట్టుము, నేను ఆలకిస్తాను. నీ మొర వినటానికి నా చెవులకు ఏం కాలేదన్నాడు ఆయన. ఏం కాలేదన్నాడు? మందం కాలేదు అని అన్నాడు. నీ మాటలు నేను వినకపోవటానికి నీకు నాకు అడ్డుగా ఏముండయే, పాపం అనేది అడ్డుగా ఉన్నదని చెప్పాడు. దాన్ని తీసివేసుకుంటే నేను నీ మాట వింటానని చెప్పాడు ఆయన. అలాంటి ఆయన వింటున్నాడు. ఈసారి నేను చూస్తున్నాడు, నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు, అయితే నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సిద్ధపాటు కలిగిన వ్యక్తులు, ఆయన ఎదుర్కోవటానికి వచ్చిన వ్యక్తులు ఏం చేయబడుతున్నారు? విడవబడుతున్నారు. ఒక ఐదుగురు ఎత్తబడుతూ ఉంటున్నారు. ఎదురు పొలంలో పనిచేస్తున్న వారుగా ఉంటున్నారు. ఒకళ్ళు ఎత్తబడుతూ ఉంటున్నారు, ఒకళ్ళు విడవబడుతూ ఉంటున్నారు. దేవుడు ఏలియాని తీసుకొని పోబోతున్నాను అని సెలవిచ్చినప్పటికీ, అక్కడ ఆ విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు? ఇంక ఇక్కడెక్కడో పడుంటాడేమో, మేము వెళ్ళి ఎదుగుతాము అనుకొని వెతకటానికి వెళ్ళారు. కానీ ఏలియా ఎక్కడ వారికి కనపడాల. కాబట్టి మనమేం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగాను, మెలకువ కలిగిన వ్యక్తులుగాను మనము ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మనము మెలకువ కలిగి ఉండాలి. అనగా ఆయన వైపు ఎదురు చూచే వారంగా నిరంతరము మనము ఉండాలి. అది ఏ సమయమో తెలియదు. అక్కడ ఏమో రాయబడి ఉంటుంది, దొంగ ఎప్పుడు వచ్చినో మీకు తెలిసినట్లయితే మీరేం చేస్తారంట? ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు కదా. దొంగ ఎప్పుడు వస్తాడో మీకు తెలీదు. కాబట్టి దొంగ కానీ చెప్పి పన్నట్లయితే మనం ఏం చేస్తాము? కావలు కాస్తాం. నేను దొంగ వచ్చినట్లుగా వస్తాను అని అంటున్నాడు. ఎలా వస్తాను అంటున్నాడు? దొంగ వచ్చినట్లుగా వస్తా అనగా చెప్పకుండా నేను వస్తాను. ఒక కేక వినపడుతుంది. ఆ కేక వేసే సమయంలో ఆయన రాబోతూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఎదురు చూచే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? అగ్నిలో కాల్చబడే వ్యక్తులుగా మనము ఉంటున్నామా? ధనవంతుడు లాజరు ఒకే ప్రాంగణంలో ఉంటున్నారు. గోడకు అవతల ధనవంతుడు ఉంటున్నాడు, ఇంటిలో ధనవంతుడు ఉంటున్నాడు, గోడ బయట ఎవరు ఉంటున్నారు? లాజరు. అంతా ఒక చోటే ఉంటున్నారు. ఒకళ్ళు ఏం చేయబడ్డారు? ఎత్తుకొని పోబడ్డారు. ఒకళ్ళు ఏం చేయబడ్డారు? విడవబడ్డారు. విడవబడిన వ్యక్తి ఎక్కడున్నాడంట? పాతాళంలో యాతన పడుతూ ఉంటున్నాడు. ఆ పాతాళంలో యాతన పడుతున్నప్పుడు ఆ ధనవంతుడికి మాట అడుగుతాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి సువార్తను ప్రకటించండి, లేకపోతే నేను పడే శిక్షలు వాళ్ళు కూడా పడతారు అని చెప్తూ ఉంటే, సరేనయ్యా ఆల్రెడీ అదే పనిలో ఉండారు అని ఎవరు చెప్తూ ఉండారు? అబ్రహాము
సమాధానం ఇస్తూ ఉంటున్నాడు. ఎత్తబడిన తర్వాత కూడా ఏముంటున్నారు? చెప్పేవాళ్ళు ఉంటున్నారు. అవునా కదా? ఈ 10 మంది కన్యకులు 5గురు ఎత్తబడ్డారు. ఎత్తబడక ముందు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? నూనె కొనుక్కొచ్చుకుంటూ ఉంటున్నారు. అయితే విడవబడుతా అనేకమైన శ్రమలు, అనేక రకాలైన కష్టాలు భూమి మీద ఏం చేయబడాలా? అనుభవించాలి. ఆ శ్రమలలో నువ్వు పాలు పంచుకోకుండా నిన్ను తీసుకుని వెళ్ళాలనేది దేవుని యొక్క అభిష్టం. ఆ కష్టంలో నువ్వు లేకుండా, ఆ దుఃఖకరమైన దినాల్లో నువ్వు ఉండకుండా నిన్ను తీసుకొని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే అటు సిద్ధపాటు కలిగి మనము ఉంటున్నాము. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ గుంపులో మనం ఉండటానికి ఇష్టపడుతున్నామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. గొర్రెలు మేకలు కలిసే మేత మేస్తూ ఉన్నాయంట. కలిసే మేత మేస్తూ ఉంటున్నాయి. కానీ ఒక దినాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? గొర్రెలను మేకలను వేరు చేస్తూ ఉంటున్నాడు. గురుగులు గోధుమలు కలిసే పెరుగుతూ ఉంటున్నాయి. ఓ దినాన గురుగులను గోధుమలను వేరు చేస్తూ ఉంటున్నారు. కలిసే అందరూ పనిచేస్తూ ఉంటున్నారు. కానీ ఒక దినాన ఆయన వేరు చేస్తూ ఉంటున్నాడు. ఆయన తనకిష్టమైన వారిని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని, ఆయన చిత్తానుసారంగా లోకంలో జీవించేవారిని, ఆయన మార్గంలో నడిచేవారిని, నేనే మార్గమును సత్యమును జీవమును అనగా సత్యమైన మార్గంలో యథార్థమైన జీవితం కలిగి, పరిశుద్ధత కలిగి, విశ్వాసము కలిగి ఆయన వలె జీవించడానికి ఇష్టపడుతున్న వారును, ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారును ఆయన తీసుకొని వెళ్తాడు. అదేవిధంగా నోవాహు దినాల్లో ఉన్నట్లుగా పెళ్లి చేసుకుంటూ, పెళ్ళికి ఇస్తూ, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ వస్తానన్నాడు. ఆ తుఫాను వచ్చేది లేదు, ఆ వరదలు వచ్చేది లేదు, ఇవన్నీ కూడా జరిగాయి కాదులే అని మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఆ జలప్రయంలో ఏం చేయబడ్డారు? మొత్తము కొట్టుకొని పోయారు. ఎవరైతే ఆ యొక్క ఓడలకు ప్రవేశించారో తలుపు ఎవరు వేస్తూ ఉన్నారు? నోవాహు అయితే తలుపు తీసేసేవాడే, బంధువులు స్నేహితులు అందరూ ఉండారని. కానీ తలుపు వేసింది ఎవరు? దేవుడు వేసేసాడు. ఇక మరలా తీయటానికి వీలు లేనే లేదు. ఒక్కసారి విడవబడ్డామంటే అది కఠినమైన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినట్టే. అగ్నిగుండంలోకి మనము త్రోయబడినట్టే. ఇదే మీకు అనుకూలమైన సమయము. నేడే ఏం దినమంట? రక్షణ దినం. అయ్యా మేము రక్షించబడి చానాలు అవుతుంది, రక్షించబడి చానాలు అవుతుంది, బాప్తీసం తీసుకొని చానాలు అవుతుంది, ప్రభు రెట్టె ప్రభు శరీరమును రక్తము తీసుకుంటున్నా ఉన్న వాళ్ళము, ఇంకా మాకు రక్షణ ఏందయ్యా అని అంటే, అయితే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండవా? రక్షించబడిన తర్వాత కూడా రక్షణ లేని వ్యక్తిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన అవసరాలకు తగినట్టుగా మన రక్షణను మనం వాడుకునే వాళ్ళంగా మనం ఉంటాం. మన అవసరాలకు తగినట్టుగా మన విశ్వాసాన్ని వాడుకునే వాళ్ళంగా ఉంటాం. మన అవసరానికి తగినట్టుగా వాక్యాన్ని మనకు అనుగుణంగా మనం మార్చుకుంటూ ఉంటాం. వాక్యాన్ని ఏం చేస్తూ ఉంటాం అంటే మనకు అనుగుణంగా మనం మలుచుకుంటాం. దేవుని చెప్పిన వాక్యాన్ని వాక్యానుసారంగా మనం ప్రవర్తించం, కానీ ఆ వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటూ ఫలానా చోట ఆ విధంగా రాయబడి ఉంది, ఫలానా చోట ఆ విధంగా రాయబడి ఉందని వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకున్నట్లయితే మనం ఏం చేయబడతామో? విడవబడతాం. ఆయన చెప్పింది చెప్పినట్టుగా మనం చేయటమే తప్ప మనం ఇందులో ఒక అక్షరాన్ని కలపటానికైనాను తీసివేయటానికైనాను మనకి ఆస్కారం లేనే లేదు. మనకు అనుకూలంగా మలుచుకున్నాం మనకు వాక్యాన్ని, ఆ వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని మనం జీవిస్తున్నాం అనుకోండి, మనం ఒక దినాన విడవబడతాం. కాబట్టి ఆజ్ఞ అతిక్రమం అనగా పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము. ఆజ్ఞ అనగా దేవుని యొక్క వాక్యము,
ఆ వాక్యమైన దేవుడు ఎక్కడుంటున్నాడంటే నీలో నాలో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. నిన్ను తీసుకొని వెళ్ళటానికి, నిరంతరము నిన్ను శుద్ధీకరించటానికి, నిరంతరం నిన్ను పవిత్రుడుగా ఉంచటానికి, నిరంతరము ఆయనకు సన్నిహితంగా నిన్ను ఉంచటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ వాక్యమైన దేవుడిని నీ హృదయంలో ఉంచుకోకుండా నువ్వు బయట పెట్టి వేసి, ఆ వాక్యానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఆయన వచ్చినప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్తాడులే అన్నట్లుగా మనం ఉన్నట్లయితే ఏం చేయబడతాము? విడవబడతాము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని దేవుడు హెచ్చరిస్తుండగా సరిచేయబడదాము, సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా ఉందాము, దేవునికి రాజ్యానికి మనము పాత్రలం అవుదాం. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనం ఏ గుంపులో ఉన్నాము? ఎత్తబడే గుంపులో ఉన్నామా? విడబడే గుంపులో ఉన్నామా? ఓ దినాన అనేక మంది దేవుని దాసులు, అయ్యా నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టాము అని చెప్తున్నప్పటికీ, నీ నామమున స్వస్థతలు చేసాము అని చెప్తున్నప్పటికీ, నీ నామమున అనేక అద్భుతాలు చేసాము అని చెప్తున్నప్పటికీ మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఒక దినాన అనేక మంది ఆయన ఎదుర్కొంటూ ఆయన సమ్ముఖానికి వస్తున్న దేవుని బిడ్డలు, విశ్వాసంలో ఎదుగుచున్న బిడ్డలు, ప్రభు శరీరమును రక్తమును తీసుకుంటున్న బిడ్డలు, ఎల్లప్పుడూ దేవుని సమ్ముఖంలో పనిచేస్తున్న వారు, అయ్యా అయ్యా మేము నీ సమ్ముఖానికి వచ్చి ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించేవారము, నేను స్తుతించేవారము, నీ నామాన్ని గణపరిచేవారము, నీ నామము అనేక మందికి తెలియజేసిన వారము, ఎంతో సేవ చేసిన వారము అని చెప్తున్నప్పటికీ కూడా మనలో కలిగి ఉన్న కొద్దిపాటి నిర్లక్ష్యము, మనలో కలిగి ఉన్న అవిశ్వాసము, మనలో ఆయన భయభక్తులు లేకపోవటం వల్ల చిన్న నిర్లక్ష్యానికి గొప్ప పెద్ద మూల్యాన్ని మనం చెల్లింపవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఒకసారి ఆలోచన చేసుకుందాం, ఏ గుంపులో మనం ఉంటున్నాము? మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? మన ప్రవర్తన అంతటా మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నామా? లోకపు అధికారానికి మనం ఒప్పుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియా దేవుని బిడ్డ. ఇది అనుకూలమైన సమయం అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఇక నేను ఆయన కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలని, అనేక మందిని ఆయన సమ్ముఖానికి తీసుకొచ్చే వ్యక్తులుగా మనం ఉండాలని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఇదిగో మీరు త్వరగా రానై ఉన్నారని, వాని వాని క్రియలు చొప్పున జీతం ఇచ్చే దేవుడుగా మీరు ఉంటూ ఉన్నారని, దేవా నీ జీతాన్ని సంతోషకరమైన పరలోక రాజ్యములో తండ్రి ప్రభావ మేము తీసుకోవటానికి, ఆనందకరమైన దేవుని యొక్క రాజ్యములో మేమందరం కూడా చేర్చబడటానికి కృప దయచేయమని ప్రభావ ప్రార్థన చేయుచున్నాం. విడవబోట బహుఘోరమని మీరు సెలవిస్తూ ఉంటున్నాడు దేవా. ఆ యొక్క పొట్టువలే కాకుండా అగ్నిలో కాల్చబడే వారంగా కాకుండా తండ్రి దేవా, నీ యొక్క రాజ్యములో నీ సన్ముఖములో తండ్రి ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేయొచ్చు. నీ సన్నిధానంలో సంతోషంగా ఉండే బిడ్డలుగా మేమందరం కూడా ఉండుటకు కృప దయచేయమని, బలహీనులైన వారిని బలపరచండి ప్రభా. దేవ, నమ్మకత్వం లేని వారికి నమ్మకత్వమును బహుగా మీరు దయచేసి తండ్రి స్థిరపరిచి బలపరిచి మెలకువ కలిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు విశ్వాసంతో నీ వైపు చూచుటకు కృప దయచేయమని, ఈ వారకాలం అంతయు నీ కృపాక్షముల ద్వారా మీరు నడిపించమని, మా ప్రతి అవసరతలో తండ్రి ప్రభు మీ తోడుగుండే క్షేమాన్ని దయచేయమని, ఈ వారంలో జరుగుతున్న ప్రతి ఒక్క కూటానికి ప్రతి ఒక్కరం కూడా అందుబాటులో ఉండి నీ సమ్ముఖానికి వచ్చే వరంగా ఉండేటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.